అందరూ ఎలా ఉన్నారు? ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు, ఈ కథ కేవలం కల్పితాలు మాత్రమే, అంతేకాని ఎవరిని ఉద్దేశించినవి కాదండి. అలాగే మన ఛానల్ కి కొంచెం సపోర్ట్ చేయండి, వ్యూస్ బాగా రావాలి. ఇలా భార్య అంటే నచ్చని రమేష్ ఆఫీస్ లో తనతో పాటు పనిచేస్తున్న రియా అనే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెడతాడు. ఒకరోజు రియా దగ్గరకు వెళ్లి రమేష్ ఇలా అంటాడు, రియా, నేను నిన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నీ అంత అందమైన ఇంకా తెలివైన అమ్మాయి మన ఆఫీస్ మొత్తంలో ఎవరూ లేరు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. కానీ ఆ మాట ఏదో నీ నోటి ద్వారా వినాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. కానీ రమేష్ కి పెళ్ళైన విషయాన్ని మాత్రం రియా దగ్గర దాచిపెట్టి అబద్ధం చెప్పి ప్రపోజ్ చేస్తాడు. రమేష్ మాటలకి ఏం చెప్పాలో అర్థం కానట్టు కొద్దిసేపు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంది రియా. కానీ రియాకి రమేష్ అంటే చాలా ఇష్టం. వెంటనే, రమేష్, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం, కానీ మా ఇంట్లో నీతో పెళ్ళంటే ఒప్పుకోరని అనిపిస్తుంది. కానీ నీ మీద మీ ఇష్టం కొద్దీ నేను మా ఇంట్లో మా పేరెంట్స్ ని ఒప్పించుకోగలను. కానీ నువ్వు నాకు ఎప్పుడు అబద్ధం చెప్పావని తెలిసినా, నన్ను మోసం చేశావని తెలిసినా నేను మాత్రం అస్సలు క్షమించను. దానిని బట్టి నువ్వేమైనా అబద్ధాలు చెప్తున్నావేమో ఆలోచించుకో. అది తప్పించి నువ్వంటే నాకు ఇష్టమే అని యాక్సెప్ట్ చేస్తుంది రియా. అలా వాళ్ళిద్దరూ తిరగని పార్క్ లేదు, తిరగని సినిమా హాల్ లేదు. ఇలా రమేష్ ఇంట్లో భార్యని మోసం చేస్తూ ప్రియురాలైన రియాతో కలిసి ఎప్పుడు షికార్లు తిరుగుతూ ఉంటాడు. భార్యను అస్సలే పట్టించుకోడు. ఇక ఇంటికి ఎప్పుడూ అర్ధరాత్రి వరకే వెళ్తాడు. ఇలా చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రియాకి తన ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. అప్పుడు రియా రమేష్ తో ఇలా అంటుంది, చూడండి రమేష్, నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మరి మీ సంగతి ఏంటి? మీరు ఎప్పుడు వచ్చి మా పేరెంట్స్ తో మన మ్యారేజ్ విషయాన్ని మాట్లాడతారు? ఇంకా ఆలస్యం చేసినట్లయితే మా ఇంట్లో నాకు వేరే పెళ్లి చేసేస్తారు. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, నెలకి 2 లక్షల జీతం కూడా. అందుకే చెప్తున్నాను, మీరు వీలైనంత త్వరగా మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడవలసి ఉంటుంది. మీరేంటి పెళ్ళంటే ఏం మాట్లాడరు? అప్పుడు రమేష్ తడబడుతూ, అదేం లేదు రియా, నాకు ఇంకొంచెం టైం కావాలి. నువ్వు కొంచెం మీ అమ్మ నాన్నతో పెళ్లిని పోస్ట్ పోన్ చేసేలాగా ఏమైనా చెప్పొచ్చు కదా. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని, లేదా 1 సంవత్సరం జాబ్ చేస్తాను అని, ఇలా ఏదైనా చెప్పి నా కోసం నువ్వు పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా. నాకు మా ఇంట్లో చెప్పడానికి ఇంకా కొద్దిగా సమయం కావాలి రియా అంటాడు కంగారుగా రమేష్. ఏంటి రమేష్, నువ్వు ఎప్పుడు పెళ్లి గురించి మాట్లాడినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటావు. ఇప్పుడు నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పినా సరే ఇంకా 1 సంవత్సరం టైం కావాలి అంటున్నావు. అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అనేది నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు రమేష్. ప్రేమించేటప్పుడు చాలా కబుర్లు చెప్పావు, కానీ పెళ్లి అనేసరికి ఎందుకో నువ్వు చాలా తొందరపడుతున్నావు. ఏం చేయాలో అర్థం కానట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతున్నావు. మీ ఇంట్లో అసలు ఇంతవరకు ఈ విషయాన్ని చెప్పావా లేదా? నన్ను ఒక్కసారి కూడా మీ అమ్మగారికి పరిచయం చేయలేదు. నిన్నెలా నమ్మాలి రమేష్ అంటూ ఉంటుంది. ఈలోపు అటుగా మార్కెట్ నుంచి వస్తున్న కాంతమ్మ ఇంకా కోడలు ఇద్దరు రమేష్ ని చూస్తారు. అక్కడికి వస్తారు. అప్పుడు భార్య రమేష్ తో ఇలా అంటుంది, ఏమండి, ఆఫీస్ లో మీటింగ్ ఉందని చెప్పారు కదా, మరేంటి ఇక్కడ ఈఎంఐతో ఉన్నారు? మేమిద్దరం మార్కెట్ కి వెళ్ళొస్తున్నామండి. మీకు ఇష్టమని రొయ్యలు తీసుకున్నాను. సాయంత్రం మీకోసం రొయ్యల బిర్యానీ చేద్దామని. అంతా నేనే మాట్లాడేస్తున్నాను, మీరేంటండి ఏం మాట్లాడటం లేదు? ఎందుకని అలా కంగారు పడుతున్నారు? ఆఫీస్ మీటింగ్ ఏమైనా
పార్కులో పెట్టారా ఏంటి అని తెలిసి తెలియనట్లు అనిత రమేష్ ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఏంట్రా, నీ పిల్లం అడుగుతుండే అలా కొయ్యబారిన బొమ్మలాగా నిలబడిపోయి ఉంటావు? ఆఫీసులో మీటింగ్ అని చెప్పి వెళ్ళావు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం పని నీకు? అయినా ఈ ప్యాంటు షర్ట్ వేసుకున్న అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయితో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని కాంతమ్మ అడుగుతూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియని రియా మాత్రం క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకుని ఆశ్చర్యంగా రమేష్ కి పెళ్ళైంది అనే విషయాన్ని జీర్ణించుకోలేక బ్లాంక్ ఫేస్ తో చూస్తూ ఉంటుంది. అది అమ్మా, ఆఫీసులో మీటింగేనమ్మా. కాకపోతే క్లయింట్ ఇక్కడికి వస్తానని చెప్పారు. క్లయింట్ ఇల్లు ఇక్కడికి దగ్గర. ఈ అమ్మాయి అంటావా? మా ఆఫీసులో పనిచేసే రియా అమ్మా. మేమిద్దరము కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము. అందుకే మేమిద్దరం కలిసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంతలో మీరు అటుగా వెళ్తూ కనిపించారు. అంతేనమ్మా, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. సరే, మేము ఆఫీస్కి వెళ్తాము, మీరు ఇంటికి వెళ్ళండమ్మా. జాగ్రత్తగా వెళ్ళనితా. నేను సరిగ్గానే వెళ్తానులే గాని నీ కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు కూడా పెందలడి ఇంటికి చేరు బాబు. ఎక్కడ పడితే అక్కడ ఇలా తిరగడం మంచిది కాదు. అసలే లేనిపోని కొత్త కొత్త రాగాలు వస్తున్నాయంట్రా. జాగ్రత్తగా ఉండు మరి. ఇలాంటి ప్యాంటు షర్టు వేసుకునే అమ్మాయిల్ని అసలే నమ్మకూడదు. అయినా మీ ఆఫీస్కి వచ్చి ఒకసారి నేను ఆఫీసర్ గారితో మాట్లాడతానులే, అబ్బాయిలతో డ్యూటీస్ వేయమని. మేము జాగ్రత్తగానే వెళ్తాం గాని నువ్వు జాగ్రత్త అని అంతా అర్థమైనట్టే మాట్లాడుతుంది కాంతమ్మ. అలా కాంతమ్మ వాళ్ళు వెళ్ళిన వెంటనే రియా రమేష్ తో ఇలా మాట్లాడుతుంది. ఏంటి రమేష్, నేను నిన్ను మోసం చేశావా? నీకు పెళ్ళయిందా? నీ భార్య కూడా అలా మాట్లాడుతుంది అంటే నువ్వు నన్ను వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా? నా జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నావా? ఇన్నాళ్ళు నువ్వెంత మంచివాడవని నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను తెలుసా? అప్పుడు రమేష్ ఇలా మాట్లాడతాడు. అదేం లేదు రియా, నా భార్య అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. ఇంతవరకు నేను నా భార్యని భార్యలాగే చూడలేదు. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నీకే. నా మనసులో స్థానం నీకే. నా భార్యకి నేను విడాకులు ఇవ్వాలనుకున్నాను. అందుకే నాకు పెళ్ళైన విషయాన్ని నేను నీకు చెప్పలేదు. ఎందుకంటే నువ్వు నాకు ఇక్కడ దూరం అవుతావు అని. నా జీవితంలో పెళ్లి అనేది ఒక కళ. ఈరోజు నువ్వు రావడం అనేది ఒక నిజం. ఈ నిజాన్ని నా జీవితాంతం నాతో ఉంచుకోవాలి అనుకున్నాను. అందుకే నీకు నిజం చెప్పలేదు అని చాలా ప్రేమగా మాట్లాడతాడు రమేష్. రమేష్ మాటలకి రియా ఏమీ సమాధానం చెప్పలేక అలాగే నిలబడిపోయి చూస్తూ ఉంటుంది. అదంతా నాకు తెలియదు రమేష్. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీకు పెళ్ళైందంటున్నావు. అలాగే నీ భార్యకి విడాకులు ఇస్తానంటున్నావు. ఆ పెళ్ళంటే నీకు ఇష్టం లేదు కదా. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి నువ్వు ఇంత పెద్ద మోసం చేసినా సరే నిన్ను క్షమిస్తున్నాను. వీలైనంత త్వరగా విడాకులు తీసుకుని నన్ను పెళ్లి చేసుకో. ఈ ఒక్క విషయం తప్ప నిన్నుకి ఏమీ చెప్పలేను అని రియా చాలా బాధతో చెప్తుంది రమేష్ కి. ఇలా వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి హ్యాపీగానే ఉంటారు. ఇంకా ఇంట్లో కాంతమ్మ కోడలికి ఇలా చెప్తుంది. చూడమ్మా కోళ్ళ, అదేదో నీకు సౌత్ అయ్యేటట్టుగా నాకు అనిపిస్తా ఉంది. వాడేమో దాన్ని తీసుకుని పార్కులు వెంట షికార్లు కూడా చేస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు వాడిని ప్రతిదానికి అడ్డుకోవాల్సి వస్తుంది. వాడి విషయంలో నువ్వు ఎంత కఠినంగా ఉంటే వాడంత తొందరగా మారతాడు తల్లి. తల్లిలాగా చెప్తున్నాను, నీ భర్త మనసు మార్చుకో. నీ భర్తను నీ వైపు తిప్పుకోమ్మా. మగాడిది ఏముంది, ఇటు గాలి వీస్తే అటు వెళ్తాడమ్మా. మన బ్రతుకులు అలా కాదు కదా. ఎక్కడున్నామో అక్కడే ఉండాలి. ఈ రోజు నుంచి వాడితో నువ్వు కొంచెం కఠినంగా ప్రవర్తించాలి అని కోడలికి చెప్తుంది కాంతమ్మ. అలాగే అత్తయ్య, భర్త చెడు దారిలో వెళ్తే మార్చుకోవడం స్త్రీ బాధ్యత. అంతేకాని భర్తని వదిలేసి నేను కూడా చెడు త్రోవలో వెళ్ళలేను కదా. అందుకే నా భర్తకి ఏం కావాలో చూసుకుంటూ అలాగే భర్తని మార్చుకోవడానికి కూడా
ఈ రోజు నుంచి నేను సర్వ ప్రయత్నాలు చేస్తానత్తయ్య అని చెప్తుంది అనిత. కాంతమ్మకు ఒక ఉపాయం వస్తుంది. కాంతమ్మ రమేష్ స్నేహితుల దగ్గరకు వెళ్ళి, ఒరే సుందరు, రమేష్ ఈ మధ్య నా ఆఫీసులో పనిచేసే రియా అనే అమ్మాయితో తిరుగుతున్నాడ్రా. చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. నేను అనిత ఇద్దరం కళ్ళారా చూసారా. నువ్వు కూడా నా కొడుకులు అంటాడువే. కాబట్టి నేను చెప్తున్నాను, అసలు ఆ అమ్మాయి ప్రవర్తన ఏంది, అమ్మాయి ఎలాంటిది, ఎలాంటి చెడు ఉద్దేశంతో మనోడితో తిరుగుతుందో ఈ విషయాలన్నీ కొంచెం కనుక్కొని చెప్పయ్యా. సచ్చి నీ కడుపును పుడతాన్రా. నీ స్నేహితుడి కాపురం నువ్వే నిలబెట్టోడు అవుతావు. అలాగే సుందర్ వెళ్ళి రియాతో మాట్లాడతాడు. ఏంటి రియా, నువ్వు రమేష్ ప్రేమించుకుంటున్నారంట, ఆ విషయం నిజమేనా? రమేష్ కి ఆల్రెడీ పెళ్ళయింది కదా, మరి పెళ్ళైన వాడిని నువ్వెలా ప్రేమిస్తావు? అది చాలా తప్పు కదా రియా. వాడు ఒకవేళ నీతో చనువు తీసుకున్నా సరే నువ్వు చెప్పాలి, నీ ఫ్యామిలీ నీకుంది అని. కానీ నువ్వు కూడా ఇలా చేయడం ఏమన్నా కరెక్టేనా? యాజ్ ఏ ఫ్రెండ్ గా సజెషన్ ఇస్తున్నాను అని చెప్తాడు సుందర్. చూడు సుందర్, తనకి పెళ్ళైతే ఏంటి, కావలసినంత ఆస్తి ఉంది, కారు ఉంది, బైక్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ 20 లక్షలుంది. ఇంతకన్నా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇంకేం కావాలి? పైగా అన్నిటికన్నా నా మీద ప్రేమ ఉంది. ఏం కావాలంటే అవి కొనిచ్చేంత డబ్బు కూడా ఉంది. మరి నేను రమేష్ ని ఎందుకు వదులుకోవాలి? రమేష్ కి తన వైపు అంటే ఇష్టం లేదు, విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు. అది తన పర్సనల్ విషయం. నేను వచ్చిన తర్వాతే విడాకులు ఇస్తాననేది కాదు కదా. నేను రాకముందు నుంచి కూడా రమేష్ కి తన వైపు అంటే ఇష్టం లేదు. సో ప్లీజ్ నువ్వు నీ పని చేసుకో, నన్ను నా పని చేసుకోనివ్వు అంటుంది. ఇదంతా విన్న సుందర్ కాంతమ్మకు వచ్చి జరిగిందంతా చెప్తాడు. చూడు పిన్ని, ఆ అమ్మాయి మన వాడిని కేవలం డబ్బు కోసమే ప్రేమిస్తుంది, అంతేకాని వాడి మీద ప్రేమతో కాదు. వాడి దగ్గర డబ్బు లేదు అని తెలిసిన రోజు ఆ అమ్మాయి ఒక్క నిమిషం కూడా ఉండదు పిన్ని. ఈ రోజు నుంచి మీరు చేయవలసిందల్లా చెల్లెమ్మ కట్నంగా తెచ్చిన డబ్బు కానీ, కారు కానీ, బైక్ కానీ వాడిని అస్సలు వాడుకొనివ్వకండి. తర్వాత వాడి ప్రేమ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో మీకే అర్థమవుతుంది అని ఒక సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుందర్. అలాగే కాంతమ్మ ఇంకా అనిత కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. రోజు అనిత రమేష్ దగ్గరికి వచ్చి, ఇవ్వండి కారు తాళాలు ఇవ్వండి, అలాగే బైక్ తాళాలు కూడా ఇవ్వండి. ఈ రోజు నుంచి కారు బైక్ రెండు కూడా మా నాన్నే వాడుకుంటాడు. ఎందుకంటే అవి మా నాన్న కట్నంగా ఇచ్చినవి కదా. నేనంటేనే మీకు ఇష్టం లేదు, మరి మా నాన్న ఇచ్చిన కారు బైక్ మీరు ఎందుకండి? మర్యాదగా తాళాలు ఇవ్వండి. మర్యాదగా మీరు తాళాలు ఇవ్వకపోతే ఆ తాళాలు ఎలా ఎక్కడ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నేనంటే ఇష్టం లేదు, కానీ మా నాన్నగారు ఇచ్చిన కారులో మాత్రం షికారులు తిరగాలి, బైక్ లో మాత్రం నేను ఎక్కకూడదు. నేను తప్ప అందరినీ ఎక్కించుకుని ఆ బైక్ లో షికార్లు చేస్తారు. ఎందుకు నా వస్తువులు మీ దగ్గర ఉండాలి? మర్యాదగా ఇచ్చేసేయండి. అలా ప్రతిదానికి రమేష్ తో అనిత గొడవ పడుతూనే ఉంటుంది. తనకు కావలసిన విధంగా కావలసినవన్నీ లాక్కుంటూ ఉంటుంది. ఇదంతా రమేష్ కి అస్సలు అర్థం కాదు. ఇంత తక్కువ టైంలో అనితకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందా అని. ఒకరోజు రమేష్, అనిత అనిత ఏంటి నా బ్యాంక్ లో అకౌంట్ లో డబ్బులు లేవు అని చూపిస్తుంది, నాకేమీ అర్థం కావడం లేదు. అయినా సరే ఏటీఎం కార్డు కూడా పనిచేయడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మర్యాదగా ఏం జరిగిందో చెప్పు. మా అమ్మ నువ్వు కలిసి ఏదో చేసుంటారు. ఏమిందండి, మీరు వాడే డబ్బంతా మా నాన్నగారు మీకు కట్నంగా ఇచ్చిన డబ్బే కదా. అందుకే మీ చెక్ బుక్ తీసుకుని వెళ్ళి మీ సంతకం పెట్టేసుకొని డబ్బులన్నీ డ్రా చేసుకొని వచ్చి నా అకౌంట్ లో వేసుకున్నాను. నేనంటే ఇష్టం లేదు, కానీ మా నాన్నగారు ఇచ్చిన డబ్బు మీకెందుకు ఇవ్వాలి? అందుకే మీ శాలరీ మీకు వస్తుంది కదా, మీ శాలరీతో మీరు హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయండి. అసలు ఏమైందనితా నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇంట్లో వస్తువులన్నీ తీసేసుకుంటున్నావు. ఒక మనిషి కనీస అవసరాలు లేకుండా ఎలా జీవిస్తాడనుకుంటున్నావు?
కారు బైకు లేకుండా తీసేసుకున్నా సరే, కనీసం ఖర్చులకి డబ్బు కూడా అవసరం లేదా? నాకు వచ్చే 15,000 నాకున్న ఈఎంఐస్ కి సరిపోవు, మరి నా ఖర్చులకి డబ్బులాగా? నమ్మ నువ్వు కలిసి ఇద్దరు కావాలని నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు కదా. ఎవరిని టార్చర్ చేస్తున్నాడో అందరికీ తెలుసండి. ముఖ్యంగా పైన దేవుడికి అన్ని తెలుసు. మీరు మీ పని చేసుకోండి, నన్ను నా పని చేసుకోనివ్వండి. నేను చెప్తున్నాను కదా, ఈ వస్తువులేవి మీకు తిరిగిచ్చే ప్రసక్తే లేదు. భర్తతో అలా ప్రవర్తిస్తుంది, కానీ భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత భర్తతో అలా ప్రవర్తించినందుకు భార్య అయిన అనిత చాలా దుఃఖిస్తూ ఉంటుంది, చాలా బాధపడుతుంది. కానీ భర్తని మార్చుకోవడమే ముఖ్య ఉద్దేశం కాబట్టి ఏం మాట్లాడకుండా చాలా సైలెంట్ గా ఉంటుంది. తన మనసులోనే బాధపడుతూ ఉంటుంది. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన రమేష్ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, నాకు తెలుసు ఇదంతా నువ్వే చేయిస్తున్నావని, నన్ను మార్చాలని చేస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను రియా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నాకు ఈ డబ్బు, కారు, బైకు ఇవేమీ అవసరం లేదు. నా రియా నాతో ఉంటే చాలు. నేను రియాని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. చూడరా రమేష్, డబ్బు లేకపోతే ఏది నీ దగ్గరికి రాదు. మధ్యలో వచ్చిన బంధాలు మధ్యలోనే పోతాయిరా. ఆ విషయం నీకు ఈరోజు అర్థం కాకపోయినా ఏదో ఒక రోజు అర్థమవుతుంది. కానీ నా కోడలు లేక నుంచి నా కూతురు. నీకోసం నేను ఎటువంటి బాధపడను, ఎందుకంటే నన్ను చూసుకోవడానికి నా కోడలుందిరా. నువ్వు పెళ్లి చేసుకుంటే దాన్నేం అలా ఉంచేయను కదా. దానికి కూడా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. అయినా చేతిలో ఉన్న దానికోసం పని చేయకుండా దూరంగా ఉన్న వాటి కోసం తపన పడే నీకు ఏం చెప్పినా అర్థం కాదు. నిన్ను నా కడుపును 9 నెలలు మోయడమే నేను చేసిన తప్పురా. వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చావు అని తిడుతుంది కాంతమ్మ. రమేష్ రియాని కలవడానికి వస్తాడు. చూడు రమేష్, రేపు మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంది. రేపు నీ కార్ పంపించు. ఆ కార్ తీసుకొని మేము ఒక 5 days అలా ట్రిప్ కి వెళ్ళేసి వస్తాము. పెళ్ళైన తర్వాత సంగీత్ వరకు ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని చూసేసి వస్తాను. అంతవరకు నువ్వు నీ బైక్ లో ఆఫీస్ కి వెళ్ళు. నేను ఆల్రెడీ ఆఫీస్ లో లీవ్ కి అప్లై చేశాను. ఎలాగో మన పెళ్ళైన తర్వాత నేను జాబ్ చేయను కదా. అది రియా, ఆ కారు నాకు పెళ్లిలో మా అత్తగారు గిఫ్ట్ గా చేసింది. మా ఆవిడకి ఏమైందో తెలియదు, కానీ ఆ కారు బైక్ రెండింటిని తీసేసుకుంది. ప్రజెంట్ నా దగ్గర కారు బైక్ ఇవేమీ లేదు. కేవలం నేను నడుచుకుంటూ మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే శాలరీ డబ్బులు కూడా అన్ని ఈఎంఐస్ కి కట్ అయిపోయాయి. నా దగ్గర ₹1 కూడా డబ్బులు లేవు. నువ్వు జాబ్ మానేయాల్సిన అవసరం ఏముంది? ఇద్దరం కలిసి పని చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా పెళ్ళైన తర్వాత. అదేంటి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ 20 lakhs ఉంది కదా, మరి అదంతా ఏమైపోయింది? ఎందుకని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అంటే నీ దగ్గర ఉన్నవన్నీ మీ అత్తగారు పెట్టినవేనా? నీ ఓన్ అంటే ఏమీ లేదా? అవును రియా, నా దగ్గరున్న డబ్బు, బంగారం, బైక్, కారు అన్నీ అనిత వాళ్ళ ఫ్యామిలీ నాకు ఇచ్చినవే. నా శాలరీ ఒకటే నాది. మనిద్దరం జాబులు చేసుకుంటూ హాయిగా మన శాలరీతో బతకొచ్చు రియా. నువ్వేమంటావు? అయినా డబ్బు కూడా తీసేసుకుంది అనిత. అయినా ఎప్పటికైనా తన డబ్బే కదా, అందుకే నేను ఏం మాట్లాడలేదు. మనిద్దరం పెళ్ళైన తర్వాత హ్యాపీగా లీడ్ చేయొచ్చు. నోరు మీ రమేష్, నేను నీకు జాబ్ చేసి నిన్ను పోషించాలా? అది కూడా నువ్వు ఆల్రెడీ పెళ్ళైన వాడిని. అంత దరిద్రం నాకేం పట్టలేదు. నీ దగ్గర డబ్బు, నగలు, కారు, బైక్, ఫ్లాట్ ఇవన్నీ ఉన్నాయని తెలిసే నిన్ను ప్రేమించాను. అంతేకాని ఆల్రెడీ పెళ్ళైన వాడిని ప్రేమించడానికి నాకేమన్నా పని లేదనుకుంటున్నావా? నేను ఏదైనా తిక్క అనుకుంటున్నావా? ఇవన్నీ నీ దగ్గర లేనప్పుడు నా ప్రేమను పొందే అర్హత కూడా నీకు లేదు. అందుకే చెప్తున్నాను విను. ఇక నుంచి నాతో నువ్వు మాట్లాడొద్దు. నేను నీతో మాట్లాడను. అసలు నేను ఆఫీస్లోనే పని చేయను, వేరే ఆఫీస్కి మారిపోతాను. నువ్వు ఇలాంటి వాడవని తెలియదు. డబ్బున్నట్టు మోసం చేసి అమ్మాయిని ట్రాప్ లో పడేశావు. అది సరే పోని అనుకుంటే కనీసం ఇల్లు కూడా లేదు. నో వే. నిన్ను ప్రేమించింది కేవలం నీ వెనుకున్న ఆస్తిని చూసి మాత్రమే.
ఆస్తి లేనప్పుడు నువ్వు నాకు అవసరం లేదు అని మొహం మీదే చెప్పేస్తుంది రియా. అక్కడి పక్కనే పొదల్లో దక్కుని ఉన్న కాంతమ్మ బయటకు వచ్చి, చూసావంట్రా విధవ, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారా. కేవలం నీ డబ్బు చూసే ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చింది. నీ పెళ్ళాం నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి నీతో కలిసి జీవించాలని ఆశపడుతుంది. చూసావారా భార్యకి బయట అమ్మాయికి ఉన్న తేడా. అందుకేరా కష్టమైన సుఖమైన భార్యాభర్తలిద్దరూ కలిసిమెలిసి ఉంటేనే వాళ్ళ జీవితంలో ఎన్ని నష్టాలు వచ్చినా సరే ఎదుర్కోగలరు. ఈ రోజు డబ్బు లేదని నిన్ను వదిలేసింది, రేపు డబ్బు ఉందని వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఇలాంటి దానికోసమారా నువ్వు బంగారం లాంటి పిల్లని బాధ పెట్టావు? ఏమండి, బాధపడకండి, మీ మనస్సు నేను అర్థం చేసుకోగలను. కానీ ఒకటి, తప్పు చేసి తప్పును తెలుసుకున్నవాడు మళ్ళీ తప్పు చేయడనే విషయాన్ని నేను చాలా బాగా నమ్ముతానండి. మీకు నాపై నమ్మకం ఉంటే ఇకనైనా సరే మీరు నా భర్తగా నా దగ్గర ఉండొచ్చు. కానీ మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదండి. మీ వయసులో ఎవరైనా తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పును తెలుసుకొని సరిదిద్దుకొని మళ్ళీ తప్పు చేయకుండా ఉంటారు చూసారా, వాళ్ళే గొప్పవాళ్ళండి. మీరు అలాగే ఉంటారని నేను మిమ్మల్ని మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. సారీ అనిత, అలాగే చాలా థ్యాంక్స్. ఇన్నాళ్ళు నీ విలువ తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను, కానీ తప్పులన్నిటినీ నువ్వు మర్చిపోయి ఈరోజు నా భర్తగా నిన్ను స్వీకరిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. నేను డబ్బు, అందం ఇలా ముసుగులో పడి నీ మనసులో ఉన్న అందాన్ని చూడలేకపోయాను. నాపై నీకున్న ప్రేమను చూడలేకపోయాను. ఈ రోజు నుంచి మనందరం కలిసిమెలిసి జీవిద్దాం అంటాడు. ఇది ఇవాల్టి కథ. ఇలా అనిత తన ప్రేమతో ఇంకా సహనంతో భర్త మనసు మార్చుకుంది. అలాగే అమ్మాయిలందరూ కూడా ఓర్పు ఇంకా సహనంతో తమ భర్తల్ని మార్చుకోవచ్చు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జీవితంలో తప్పులు అనేవి అందరూ చేస్తారు, కానీ ఆ తప్పులను తెలుసుకొని జీవించే వాళ్ళే నిజమైన మనుషులు. మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకండి.